నమస్తే డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా కొంచెం నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేయించుకుందాము. ఈ డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నానండి, వీటన్ని ముందు త్వరగా వేయించుకుందాము. తీసేసుకుందామండి. ఇప్పుడు ఇదే కళాయిలో నేను మరికొద్దిగా నెయ్యి వేసుకొని సేమియాని వేయించుకుందాం త్వరగా. ఇప్పుడు నలగొట్టుకున్నటువంటి 2 ఇలాచీలు వేసుకుందామండి. సో ఇప్పుడు ఆల్రెడీ వేడి చేసుకున్నటువంటి పాలని పోసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ గార్నిషింగ్ చేసుకుంటే వేడి వేడి సేమియా పాయసం రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.